హాయ్ ఆల్. గుడాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసు. ముందుగా శనగల్ని తీసుకోండి, వాటర్లో నానబెట్టండి. కనీసం 5 గంటలు నానితే చాలా బాగుంటాయండి. వాటిని నానిన శనగల్ని ఓ 10 నిమిషాలు బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న శనగల్ని పక్కన పెట్టేసి వాటికి తగినంత ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని సన్నగా తరిగి వాటిని కూడా పక్కన పెట్టుకోండి. అవును, ఇంతకీ గుడాలంటే ఏంటి అని అందరిలో సందేహం వస్తుంది. తెలంగాణలో గుడాలు అంటారండి, ఆంధ్రాలో ఏమంటారు, గుగ్గిళ్ళు అంటారు. మరి మీరు ఏ ప్రాంతం వాళ్ళో మీ దగ్గర వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. మరి ఆనియన్ పచ్చిమిర్చి ఉంటే సరిపోతుందా? లేదు, వెల్లుల్లి తప్పకుండా ఉండాలి. ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమండి వెల్లుల్లి. రోజు కనీసం 4 రెబ్బలైనా తినాలి వెల్లుల్లి. అదేవిధంగా ఫ్రెష్ కరివేపాకు కూడా ఉంటే కూడా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒక మంచి కళాయి తీసుకొని ఆయిల్ అండ్ పోపు దినుసులు, తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇంత కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఫ్రై చేసి కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేయండి. పసుపు వేసుకున్నాక ఇప్పుడు బాయిల్ చేసుకున్న శనగలు ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసేయండి. యాడ్ చేసి మంచిగా కలిపి వాటికి తగినంత రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఆ తర్వాతకి మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ముక్కలు, వాటిని లాస్ట్లో యాడ్ చేయాలి. మనం తింటూ ఉంటే మన నోటి కింద ఆనియన్ ముక్క పడి పర్ఫెక్ట్గా ఉంటుంది.